మంగ. ఎక్కడ ఉంటారమ్మా మీరు? కృష్ణలంక. నీళ్ళు మునిగిపోయిందా? మునిగిపోయిందండి. ఎట్లా ఏమంటున్నారు మరి? రాసుకున్నారు, సచివాలయానికి వెళ్తే డబ్బులు అక్కడ మన పేరు ఉంది కానీ బ్యాంకుల వల్ల చూసుకున్నారా మరి? మీరు వేరే అకౌంట్ ఏమైనా పడిందేమో అని? వేరే నాది ఒకటే ఉంది. దీంట్లో బ్యాంకులో పడితే అమ్మ అన్నారు. నెల రోజులు దాటిపోయింది కదా మరి? అదే అన్న, అది తిరిగి తిరిగి పచ్చివాత వచ్చింది నెలలా బతున్నారు. సమాధానం చెప్పట్లేదు మీకైతే? సార్ అన్ని వచ్చినాయి కానీ మాకు పేమెంట్ పడలేదు. మొన్నటిదాకా నేను పడతాయన్నారు, ఇవాళ వెళ్తేనే మీకు పేమెంట్ పడతా అంటున్నారు. ఏంటంటే మరి నీకు గవర్నమెంట్ ఏదో రిమార్క్ పెట్టింది, మరి ఎందుకు పెట్టిందో నాకు తెలియదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అలమన్నారు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే ఇది మాకు సంబంధం లేదు, మీరు సచివాలయంకి వెళ్ళి ఒకసారి అడగమన్నారు. సచివాలయంకి వెళ్తే ఎంఆర్ఓ అన్నారు, ఆఫీస్ అన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ అంటే నా మున్సిపాలిటీ ఆఫీస్ అన్నారు. ఇప్పటికి 4 సార్లు పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఇది మేనం ఇదిగో అకౌంట్లో డబ్బులు పడలేదు కానీ లిస్టులో పేరు వచ్చింది అన్నారు, అన్ని వచ్చింది అన్నారు. మొన్నటిదాకా డబ్బులు పడతాయని చెప్పారు. తీరా ఇవాళ చూస్తే నీకు డబ్బులు పడవు, నీదేదో రిమార్క్ పెట్టారు గవర్నమెంట్, ఏదో ఉంటే ఆ గవర్నమెంట్ని అడుగుపోండి పేరు, మమ్మల్ని అడుగుతారని చెప్పి కేర్లెస్ సమాధానం చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు వస్తేనేమో మీరు ఇక్కడికి రావద్దు, ఏం రావద్దు, ఏదైనా ఉంటే బయట మాట్లాడుకోండి, మాకు ఇక్కడికి ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు అంటున్నారు. సచివాలయంకి వెళ్ళమంటున్నారు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి రావద్దని చెప్తున్నారు. వాళ్ళు రివర్స్ అవుతున్నారు, రివర్స్గా మళ్ళీ మామూలు తిడుతున్నారు, రివర్స్గా బూతులు కానీ మాట్లాడుతున్నారు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేదని. మరి అట్లా పడట్లేదు సార్, ఇదంతా మోసం సార్. అసలు అది డబ్బులు ఇదంతా ఎగ్గొట్టుకోవడం కోసమే ఇది జరుగుతున్న నాటకాలు. ఇది ఇప్పుడు మాకు మ్యాపింగ్ లేదన్నారు సార్. మ్యాపింగ్ లేనప్పుడు మా ఇంటికాడికి వచ్చి ఫోటో తీసుకొని మా ఆధార్ తీసుకొని మొత్తం ఎందుకు పేరు రాశారు? లిస్టులో పేర్లు ఉన్నబట్టే కదా వచ్చింది. ఇప్పుడు మ్యాపింగ్ లేనప్పుడు మన లిస్టు ఇప్పుడు మా ఊరు ఎక్కడో ఉంటుంది, మేము ఇక్కడ ఉంటున్నాము, మా మునిగిపోయినాయి, మా ఆధారు మా అన్ని తీసుకొని ఓకే చేశారు. పేరు వచ్చినప్పుడు డబ్బులు పట్టడానికి ఏమైంది? ఆ డబ్బులు ఇప్పుడు కొట్టాలనుకుంటే ఏ బ్యాంకులైనా పడవచ్చు కదా, ఆ కొట్టలేకనే కదా మరి అన్ని నాటకాలు. మరి ఎందుకని ఇలాంటివి? మరి ఇదేనా మరి వాళ్ళంత 100 రోజుల ప్రభుత్వం ఇది అనేది? ఇదేనా మంచి ప్రభుత్వం అనేది? మరి ఇది ఎలా సార్? ఇది న్యాయం అనేది ఒకసారి చూసి మీరే ఖండించాలని చెప్పి చూస్తున్నాం సార్ మేము. నా పేరు దుర్గమ్మ, వల్లారపు దుర్గమ్మ. పేటలో నుంచి, రాజరాజపేట, ఆర్ఆర్పేట. మొత్తం మునిగిపోయిందండి, అండి కొట్టుకుపోయినాయి అండి. మరి మాకు అసలు ఏమి ఇత్తలేదు, నాకు అసలు పెట్టలే, నా పేరే రాలేదు అంటున్నారు. నీ పేరు రాలేదు, మేమేం చేయం పెట్టుకోమంటున్నారు. అప్పుడు రాసుకున్నారు, మరి అప్పుడు పేరు రాలా, మళ్ళీ ఇప్పుడు రాలా. మరి ఏం చేయాలి? వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇదిగో గేట్లు వేసుకుని అది ఇంకోసాటికి వెళ్ళమంటున్నారు మళ్ళా. మరి ఏంటి దానికి ఏంటి? మేము ఏం చెయ్యం, ఏం చేయాలి? నేను ఒక్కదాన్నే ఉంటా. కొట్టుకుపోయి నేను కూడా కొట్టుకుపోయాక దూరం లాగారు నన్ను. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? మరి ఎక్కడ పెట్టుకోవాలో ఏంటో నాకేం తెలుస్తలే, నాకేం చదువు సంధ్య ఏమీ లేదు. మరి ఏం చేయాలి? నేను ఉంట కూడా అవకాశం లేకుండా ఉంది. ఏంటి ఉంట కూడా అవకాశం లేదు. చిన్నపిల్లలు మీ ఫోటో చూసుకుని కావాలంటే అడుగుతుంటే ఏ రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. ముందు పై పంపించామంటున్నారు. ఏంటి మేడం పై పంపించామంటే పడతాయండి అంటున్నారు. ఇప్పుడు నెల అవుతుంది, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కడికి వస్తే అప్లికేషన్ తీసుకోవట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటే వేరే ఆఫీస్కి వెళ్ళమంటారు, అక్కడే వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు. ఏంటి ఇక్కడ ఏం చెప్పట్లేదు సమాధానం అసలు. ముందు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అంటున్నారు, ముందు వాళ్ళతో మాట్లాడమన్నారు. వాళ్ళకి వెళ్తేనో మేము పై పంపించామండి అంటున్నారు, వస్తే అంటున్నారు. ఏం చెప్పట్లా, పేరుందా లేదా చెప్పట్లేదు అసలు. ఏం చెప్పట్లేదు అసలు. ఒక వారం పట్టుతో నెల పట్టుతో ఏం చెప్పట్లేదు అసలు. చూడండి ఫోటోలు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, అవకాశం లేకుండా ఉంది. ఇదే పడిపోయింటూ ప్రస్తుతానికి ఉంటున్నాం అవకాశం లేక. దయచేసి సాయం చేయండి అన్న. నేను విజయవాడలో ఓల్డ్ ఆర్ఆర్పేటలో గ్రామస్తుడిగా ఉంటున్నా. గత వరదల వల్ల మా ఇంట్లో అన్ని సామాన్లు నష్టపోయాం, సర్వం కోల్పోయాం. కాకపోతే బైక్కి 3000 రూపాయలు వెంటనే వేశారు. కాకపోతే ఇప్పుడు వాలంటీర్ ఒక లిస్ట్ అప్పుడు ఇచ్చారు తయారు చేసి. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాం, మొత్తం మునిగిపోయింది. 3000 పడ్డాయి, 5000 పడలేదు. సచివాలయంకి వెళ్ళి నెల రోజులు బట్టి తిరుగుతుండే మాకు సంబంధం లేదేమో ఏట్లేదు అంటారు. అప్పుడు లిస్టులో వాలంటీర్ లిస్టులో పేరు ఉంది, 287 లిస్టు పేరు పక్క లేదు. వాలంటీర్ లిస్ట్ తయారీలో మా పేరు ఉంది. కాకపోతే సచివాలయంకి వెళ్తే మీ ఆధార్ కార్డు నింపితే ఎంటీ వస్తుంది, మీకు ఏం రావని చెప్పి నెల రోజులు బట్టి అంటారు. కలెక్టర్ ఆఫీస్కి వస్తే వాలంటీర్ దగ్గరికి వెళ్ళమంటారు. వాలంటీర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ మాకు అక్కడ ఏమి లిస్టులు లేవు, మాకు ఏమి ఇవ్వలేదు, మాకు ఏ సంబంధం లేదు అంటారు. ఎక్కడికి వెళ్ళో తెలియక గత నెల రోజులు బట్టి తిరుగుతున్నాం.
దీన్ని కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఇక్కడ ఏమైనా సమాధానం చెప్పారా మరి? ఇప్పుడు మూడోసారి రావడం కలెక్టర్ ఆఫీస్కి, మళ్ళీ కంప్లైంట్ చేసుకో మళ్ళీ అప్లై చేసుకో అంటారు. అక్కడికి వెళ్తే ఆల్రెడీ మీది లిస్టులో పేరు ఉంది కదా, మళ్ళీ ఎందుకు అప్లై చేస్తారని వీళ్ళు అంటారు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాను నెల రోజులు బట్టి. పై కొండ మీద కొండబాడి పైన ఉండేవాళ్ళం, సొరంగం పైన. వంట పిచ్చింగ్ జారిపోయింది ఈ వర్షాలకి. మాకు పట్టించుకునే వాళ్ళు దాతుల్లో లేరు. డబ్బులు పళ్ళ ఏమీ పళ్ళ. ఎలాగంటే మేము అలాగున్న 11 కుటుంబాలు నరకాలు పడుతున్నాము. ఒక గవర్నమెంట్ వచ్చి మాకు ఏమీ అవ్వలేను, ఏం చేయలేదు. ఎక్కడికి వస్తే ఎక్కడ కాదు, అక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి మేము? 11 కుటుంబాలు ఏమైపోవాలి అర్థం అవ్వట్లే మాకు. పిచ్చింగ్ జారిపోయి వెళ్ళే దారో లేదు మాకు. కాలిపేట దగ్గరికి వెళ్తుంటే అక్కడ తిరుగుతున్నాం, అన్ని చోట్ల తిరుగుతున్నాం, ఎక్కడ మాకు ఆధారం లేదు. అలాగే ఉందండి. చందనంలో పెట్టాం, అది గవర్నమెంట్ది కాదంటున్నారు, ఏది కాదన్నారు. ఎలాగ మాకు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వట్లా. ఇల్లులు అంత రేట్లు పెట్టి కట్టుకొని రోడ్డు మన వర్షాలు పడిపోయింది, అదో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మన కట్టమని తిందోళ్ళు బాగా పూచలు చేస్తున్నారు. ఏం చెయ్యాలి మాకు అర్థం అవ్వట్లా. మాకు ఏమైనా సాయం చేయాలని అడుగుతున్నాం గవర్నమెంట్. ఇక్కడ ఏమీ లేదంటండి, ఎక్కడికో వెళ్ళండి, మీ వేపు వెళ్ళి మీ వేపు పెట్టుకోండి అని చెప్తున్నారు కాగితాలు. ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పెట్టుకోమంటున్నారు కాగితాలు. అది అది షేక్ బషీర్ అండి, సింగినగర్ అండి. అసలు ఏంటండి, అసలు మా బాధ చెప్పుకోలేకపోతున్నాం అండి. అసలు డబ్బులు పడలేక ఇప్పుడు సచివాలయంకి వెళ్తే సచివాలయం ఏమో సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. వాళ్ళేమో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వమంటారు. ఇగోండి ఈ ఫామ్స్ పట్టుకొని మేము దాదాపు 10 రోజుల నుంచి తిరుగుతున్నాం అండి. బాధ ఎంత బాధ ఉంటుందండి. మొత్తం సామాన్లన్నీ పోయినాయండి. సామాన్లన్నీ పోయి రోడ్లను పడి ఏంటండి, కనీసం ఒక రూపాయి బిల్ల కూడా పడలేదండి. బాధ ఎలా ఉంటుందండి, మంచి బాధ. ఎవరండి సచివాలయంకి వెళ్తే అసలు మా పేరు ఉందో లేదో కూడా చెప్పట్లేదండి. డబ్బులు పడినాయా లేదా అంతే చూస్తామండి, మాకు సంబంధం లేదండి అంటున్నారు. అసలు లిస్టులో పేరు ఉందా లేదా? నేను ఉండేది సింగినగర్లో గ్రౌండ్ ఫ్లోర్ అండి. రూపాయి బిల్ల పడలేదండి. నా వచ్చి వాషింగ్ మిషను, బండి, ఫ్రిడ్జ్ మొత్తం వదిలేశానండి. అలాగా టీవీ మొత్తం పోయినాయి, రూపాయి బిల్ల కూడా పడలేదండి. అసలు రెస్పాన్సిబిలిటీ పలానా మీ పేరు ఉంది, ఇక్కడికి వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి, అసలు ఎవరండి? ఎవ్వరు చిన్న సమాధానం కూడా లేదండి. ఎంత బాధ ఉంటుందండి. అది అండి మా బాధ. డబ్బులు పడకపోతే అసలు వదిలేదే లేదండి. ఏమండి వచ్చారండి, మెసేజ్ కూడా చూపిస్తానండి నా సెల్లో. మెసేజ్ మీది లెక్క వస్తుంది అని చెప్పి మెసేజ్ కూడా వచ్చింది. రూపాయి బిల్ల పడలేదండి. బ్యాంక్ తిరుగుతాం డైలీ, ఇదే పని. పెట్రోల్ కొట్టించుకోవడం, బ్యాంకులు తిరగడం. ఇది మా డబ్బులు ఎదురు పెట్టుబడి తప్ప మాకు వచ్చేది ఏమి ఉండట్లేదండి ఇక్కడ. అది మా బాధ. కొంచెం మీరు కూడా మీడియా వాళ్ళు కొంచెం దయచేసి మా బాధ ఏంటి మీరు తీసుకెళ్ళి కొంచెం దయచేసి మా మీద కనకరించి కొంచెం చేయండి పని. నా పేరు వచ్చి సుకన్య. నాకు అకౌంట్ నెంబర్లో మీ పేరు మీద అమౌంట్ వచ్చింది, కానీ అకౌంట్ నెంబర్ నాది కాదు. నాకున్నది ఒకే ఒక అకౌంట్. సచివాలయానికి వెళ్తే బ్యాంక్కి వెళ్ళమన్నారు. బ్యాంక్కి 3 రోజుల నుంచి తిరుగుతున్నా. బ్యాంక్లో నీ అకౌంట్లో డబ్బులు పడలేదు అంటున్నారు. పడిన అకౌంట్ నెంబర్ నాది కాదు. బ్యాంక్లో చెక్ చేయించా. 6100 అకౌంట్లో అకౌంట్ అని కూడా కాదు, ఖాతా నెంబర్లో పడింది. అది ఖాతా నెంబరా అకౌంట్ నెంబరా దానికి బ్యాంకు వాళ్ళు చెప్పాలి. బ్యాంకు వాళ్ళు కూడా ఏమీ చెప్పట్లేదు. సచివాలయానికి వెళ్తే నాకు సంబంధం లేదమ్మా బ్యాంక్కి వెళ్ళమంటున్నారు. బ్యాంక్కి వెళ్తేనేమో సచివాలయానికి వెళ్ళమంటున్నారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నాను సార్. నేను షాపులో పని చేసుకునేదాన్ని. కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇక్కడ టైం అయిపోయింది, మేము ఇప్పుడు తీసుకోవట్లేదు అంటున్నారు. మాకు ముందే ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా, పలానా తారీఖు వరకు తీసుకుంటున్నామండి, తర్వాత తీసుకోమంటే మేము రాము కదా. కలెక్టర్ ఆఫీస్ కూడా 3 రోజుల నుంచి తిరుగుతున్నాను నేను. 3 రోజులు అప్లికేషన్ ఫామ్ తీసుకోము, టైం అయిపోయింది అంటున్నారు. సచివాలయంలో ఇస్తేనేమో మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వండి అంటున్నారు. మేము షాపుల్లో పని చేసుకునే వాళ్ళం సార్. ఆల్రెడీ మేము ఇంట్లో మాకు బట్టల షాప్ ఉంది, దానికి లైసెన్స్ లేదని చెప్పి 1,00,000 రూపాయలు సరిగిపోయింది. దానికి లైసెన్స్ లేదు కమ్మా, దానికి దేనికి రాసుకోలేదు. నేను షాపులో పని చేసుకుంటాను. 4 రోజులు అయింది షాపులోకి పనికి వెళ్ళట్లా. ఆ 10,000 జీతం పోయింది. ఈ వారం రోజుల నుంచి సచివాలయం బ్యాంక్కి కలెక్టర్ ఆఫీసు ఈ వారం నుంచి కూడా తిరుగుతున్నా. నాకు ఏ స్పందన లేదు. మరి నా పరిస్థితి ఏంటనేది ఎవరు ఏమి చెప్పట్లా. ఇంట్లో నేను మా అమ్మగారే ఉంటాం. మా అమ్మగారి అకౌంట్లో లేదు, నా అకౌంట్లో లేదు. పేరు నా పేరు మీదే వచ్చింది. ఈ ఎండలో ఏమో పడికాపులు పొద్దున్న 6 నుంచి నుంచోనే ఉన్నాం ఇక్కడ. ఎవరు ఏమీ మాకు సమాధానం చెప్పట్లేదు. నా పేరు నాని అండి, సింగినగర్ అండి మాది. ఇక్కడ ఏ పట్టించి రెస్పాన్స్ లేదండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గరే కానీ ఇక్కడ సచివాలయంకి ఆల్రెడీ వెళ్ళాం. వెళ్తే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు వరకు వరద జరిగి 40 రోజులు అవుతున్నా సరే మాకు ఆర్థిక సహాయం అనేది ఎటువంటిది మాకు అందలేదండి.
ఏది 25,000 గ్రౌండ్ ఫ్లోర్ మరి టోటల్ డ్యామేజ్ అయింది వెహికల్స్. కానీ ఇప్పుడు దాకా ఫస్ట్ టైం మేము అప్లై చేసాం, వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, మెసేజ్ వచ్చింది, అమౌంట్ పడాలా ఫస్ట్ టైం వచ్చారండి, దానికి రిజెక్ట్ అయిపోయింది. ఎందువల్ల అంటే కారణం ఉండాలి కదా సార్. ఇప్పుడు మాకు కంప్లీటెడ్గా టోటలీ డెడ్ అయింది, దానికి ఏంటనేది పరిష్కారం అనేది మాకు ఉండాలి కదా సార్. ప్రత్యేకంగా ఇప్పుడు వాలంటీర్స్ అవ్వచ్చు, సచివాలయం స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా సార్ పట్టించుకోవాలి. కానీ పట్టించుకోకపోతే ఎట్లా సార్, ఒకరికంది ఒకరు అందకపోతే ఇప్పుడు మొత్తం టోటల్ మళ్ళీ ఫారం అప్లికేషన్ మళ్ళీ అప్లై చేసాం, కలెక్టర్ ఆఫీస్లో 2 times అప్లై చేసాం, అయినా సరే మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఏది లేదు సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు అంటున్నారండి. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడికి సంబంధం లేదు, అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్ మాకు. ఇప్పుడు అమౌంట్ పడక మేము సఫర్ అయ్యి చాలా దీంట్లో ఉన్నాము ఆల్రెడీ. మెసేజ్ కాదు కదా, ఫోన్ కాదు కదా, ఏదీ లేదు సార్ మాకు, అసలు ఏమీ లేదు సార్. అసలు రెస్పాన్స్ అయితే టోటల్ లేదు సార్. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, ఆల్రెడీ ఇప్పుడు సచివాలయంకి వెళ్ళాం, ఇవ్వండి సర్టిఫికేట్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్కి సచివాలయంకి వెళ్ళాం, ఈ కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఒకరు చెప్తే ఒకరి మీద చెప్తున్నారు తప్ప సరైన ఇదైతే జరగట్లేదండి. ఇందిరానాయక్ నగరు రేకుల షెడ్డు 2 కొట్టుకుపోయాయి, దాంట్లో సామాన్లు సరుకులు మొత్తం కొట్టుకుపోయాయి. రాపిచ్చాము, నెల పైన అయిపోయింది, ఇంతవరకు ఎవరు సమాధానం లేదు, రాను లేదు. అక్కడ అంటున్నారు, ఇక్కడ అంటున్నారు, ఇక్కడ అంటున్నారు, అక్కడ తిరిగి 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 మాకు ఇసుకొచ్చేసింది కానీ రాలేదు. మెసేజ్లు కూడా రాలే మాకు. ఎవరు చెప్తున్నారు అక్కడ, ఎవరు ఏమి చెప్పట్లా, ఎవరు ఏమి చెప్పట్లేదు. అదేమంటే కొండపైకి వెళ్ళారు పండగ, ఏమి తీసుకోవట్లేదు. అప్లికేషన్ మేము ఇంతమంది పెట్టాము, నెల పైన పెట్టి ఇంతవరకు ఏమి రాలేదు, మెసేజ్లు రాలేదు, అసలు డబ్బులు లేదు, ఏమీ లేదు, సమాధానమే లేదు అసలు. మరి రేకుల చెట్లకు కూడా సమాధానం లేకపోతే ఎలాగని, మొత్తం కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతున్నాం కదా. ఇస్తామన్నారు కదా, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే మరి బాధపడతాం కదా, ఇవ్వనే లేదు. ఇంటికి వచ్చి మరీ కడుక్కున్నారు కానీ మ్యాపింగ్ లేవని రాయిలా. 3 సార్లు తిరిగిన సచివాలయం తిరిగా, అన్ని తిరిగాం. మా అమ్మగారు ఫ్రిడ్జ్ పాడైపోయింది, కూలర్ పాడైపోయింది, ఆ ఒక్కతే ఉంటుందని అన్ని కొని ఇచ్చాం, మొత్తం పోయినాయి. ఇదిగో కడిగారు కూడా, అయినా మాకు రాయిలా. మా అమ్మగారికి అన్నీ నేను చేసా, ఫుడ్ వాటర్ ఇవే, మ్యాపింగ్ లేదని రాయిలా. మా అమ్మగారికి అంటే మా అమ్మగారు తూర్పులో ఉంటారు, ఇక్కడికి వచ్చేసారు. మేము ఇక్కడే ఉంటున్నామని ఇక్కడికే వచ్చేసి ఆమె ఒంటరిగా ఉంటుంది. మొత్తం ఆమెకి అన్నీ చేసాం కానీ మేము ఇది మాత్రం చేయలేకపోయాం. ఆమెకు రాయిలా, ఇప్పుడు మళ్ళీ ఒంటరిగా ఉంటుంది అలాగే. అడిగితే ఇక ఇప్పుడు అయిపోయిన అప్లికేషన్లు తీసుకోమనేస్తున్నారు. మొన్న వచ్చినప్పుడు అలాగే ఒకళ్ళని పంపేశారు, పాప వచ్చేసింది. రాసుకున్నారు కానీ మ్యాపింగ్ ఉంటేనే రాసుకుంటాం అంటున్నారండి. ఇప్పుడు మ్యాపింగ్ ఉంది, నాది రాసుకున్నారు, వాస్తవమే, నాకు పడ్డా, నేను కాదంట్లా. ఇప్పుడు మరి మా అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆమె ముసలిది ఆమె ఒక్కతే ఉంటుందని అన్ని కొని పెట్టాం మేము. మ్యాపింగ్ ఉంటేనే రాస్తామంటున్నారు. ఇప్పుడు మ్యాపింగ్ లేని మనిషి బ్రతకడానికి వేరే ఊరు నుంచి మనం ఇక్కడికి వస్తాం కదా సార్, ఇప్పుడు మ్యాపింగ్ ఉండదు. మరి బ్రతకడానికి ఉద్యోగం ఉన్నప్పుడు ఇది లేకపోతే ఎట్లాగా? ఖచ్చితంగా ఓట్లకి అన్నిటికీ మరి మనం వెళ్తున్నప్పుడు మ్యాపింగ్ ఖచ్చితంగా కావాలంటే ఎట్లా కుదిరిద్దండి? అద్దెకుంటే వాళ్ళు ఒక దగ్గర ఉండరండి, అటు ఇటు తిరుగుతారు. అలాగని మ్యాపింగ్ లేకుండా ఇలాగ చేస్తే ఎలాగ? నష్టపోయింది ఎవరు? కింద ఉన్న వాళ్ళు. వాళ్ళకి కూడా పడకపోతే ఎలాగండి? ఎన్ని రోజులని తిరుగుతాం మేము మాత్రం. వాంబే 20 సంవత్సరాల నుంచి నేను వాంబే కాలనీలోనే ఉన్నాను. నా పెళ్ళయి కూడా వాంబే కాలనీలోనే నివసిస్తున్నాను. అయితే మా అమ్మ వాళ్ళది కింద ఉంటారు, సింగిల్ ఫ్లాట్స్, నాది మాత్రం ఫస్ట్ ఫ్లోరు. ఒకవేళ మ్యాపింగే అనుకుందాము, ఒకే ఇంట్లో మ్యాపింగ్ 9 మంది ఉన్నారండి, మీ అల్లుడికి పడ్డాయి అని అన్నారు. ఒకే ఇంట్లో కారంపొడి, బిల్ల, మిట్టకోలు అనే 3 ఇంటి పేర్లు ఉంటాయా? ఒకే డోర్ నెంబర్ మీద ముగ్గురికి ఇచ్చారు. ఒకరికి 25,000 పడ్డాయి, ఒకరికి 10,000 పడ్డాయి. మరి వేర్వేరు డోర్ నెంబర్ మీద కూడా రావట్లేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇక సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, అటు తిరగండి ఇటు తిరగండి. పేరే రాలేదన్నారు. పేరు రాలేదంటే సరే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి అంటే అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి కాల్ వచ్చిందంట మా అమ్మగారికి, మీ పేరు లేదండి, మీ అల్లుడికి పడ్డాయి 10,000 అని చెప్పారంట. వెళ్ళి సచివాలయానికి వెళ్తే సచివాలయం వాళ్ళు కలెక్టర్, మాది ఫస్ట్ ఫ్లోర్, అంటే మా వైపు కూడా వాటర్ వచ్చినాయి, పైన ఉన్న వాళ్ళకి కూడా 10,000 వేశారు. అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు పూర్తిగా మునిగిపోయింది చెప్తున్నారు. మ్యాపింగ్ మీ 9 మంది ఉన్నారు, మీ అల్లుడికి పడ్డాయి అని చెప్తున్నారు. మీరు దయచేసి మాకు న్యాయం చేయాలండి. యాప్ అంతా ఇంట్లో ఉందని రాపించుకున్నారు, డబ్బులు ఆమె పడిపోయినాయి. చాలా రోజులు చెప్పలేదు నాకు. మా పాప పేరు వచ్చిందని నేను అందరూ చెప్పుకున్నాను. మా పాప పేరు వచ్చిందని డబ్బులు పడలేదని పడలేదని వాళ్ళు అడుగుతుంటే మాకు అద్దె కట్టేసి వెళ్ళిపో నువ్వు, వాళ్ళ కోడలు యాప్ అంతా దాంట్లో ఉందంటే రాపించేసుకున్నారు. వెహికల్ అన్ని రాపించుకున్నారు, డబ్బులు పడినా సార్ మాకు చెప్పలా. ఇప్పుడు నేను అన్ని చోట్ల ఇక్కడ తిరిగాను,
ఇక్కడ తిరిగితే అలా సచివాలయంలో పెడితే ఎంపీఆర్కి వచ్చారు, మేము కింద మునిగిపోయామండి అద్దెకి వచ్చి అంటే మీ వ్యాప్ ఎక్కడుందో మాకు తెలియదు, మాకు అద్దె కట్టండి, 4 నెలలు అద్దె కట్టండి, మాకు బాధ్యత లేదు మీది, మేము మా కాళ్ళు పడిపోయినాయి, మా కాళ్ళు ఫస్ట్ దాంట్లోనే ఉందనేసి అడ్డం తిరుగుతున్నారండి. పైన 2 ఉంటున్నారు అద్దెలకి, అమ్మ కూతురు ఉన్నారు సాయిబులు పాతిమ వాళ్ళని, వాళ్ళిద్దరు నమ్మే గొడవకు వస్తున్నారండి. ఏమని చెప్పిన మాట వల్ల మమ్మల్ని ఇంట్లో ఉన్నట్ల మేము ఖాళీ చేస్తామంటే డబ్బులు కట్టి ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పేర్లు అయితే వచ్చినాయి అన్నారు, ఆన్లైన్ కాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తేనేమో సచివాలయం అన్నారు 4 ఫ్లాట్లు రబ్ చేసుకుంటారు ఒక ఇంట్లో పేర్లు, ఒకరికే పడతాయి కింద, ఎన్ని ఇళ్ళు ఉంటాయి కింద, ఎంతమంది కాపురాలు చేస్తున్నారు అని అడిగారు. అన్ని చోట్ల తిరిగి ఇసుకుపుట్టి ఇక్కడికి వస్తే ఇప్పుడేమో ఇక్కడ అయిపోయింది మేము తీసుకోవట్లేదు అని ఇక్కడ అన్నారు. ఎందుకు ఇస్తారు? ఇంకా పడవండి, ఒక్కింటి ఒక్కరికే పడతాయండి కింద 25,000. పైన వాళ్ళేమో పైన ఉంటున్నారు, వాళ్ళు రాపించుకున్నారు, సచివాలయం చుట్టూ తిరిగి వాళ్ళు రాపించుకున్నారు, వాళ్ళకి ఎంక్వైరీ చేశారు. మరి నాకు పేరు వచ్చినప్పుడు వెళ్ళొద్దు అన్నారు అందరూ సచివాలయం వాళ్ళు. మరి ఇప్పుడు ఎట్టండి నాకు అద్దె కట్టాలంటే వాళ్ళేమో ఆగనన్నారు. పడిపోయిన 25,000 నా సగం ఇవ్వమంటున్నా నేను. ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, ఇప్పుడు లేదన్నారుగా. అక్కడేమో పడిపోలే, ఇంకా డబ్బులు పడిపోయినాయి, హౌస్ ఓనర్కి పడినాయి కోడలకి. ఎదురింట్లో ఉండి ఆ ఇంట్లో మ్యాపింగ్ రాపించుకుంది, ఆ ఇంట్లో ఉండే అత్తగారికి మ్యాపింగ్ లేదంట, ఆమె ఆధార్ కార్డులు అన్నీ మేము ఉన్నదుకున్న ఇంట్లో. మాకు తెలియదన్న సార్ వచ్చినప్పటికి వాలంటీర్ ఉంది శశిరేఖ గారు, గబగబా వెళ్ళిపోయి రాపిచ్చేసింది రోడ్డు మీద. ఇప్పుడు ఆమె పడిపోయిన డబ్బులు కామ్గా ఉన్నారు, నాకు తెలుసుకొని అడిగితే అంటుంది మా కాళ్ళు వేపంది దాని మీద ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, నాకు డబ్బులు కట్టి ఖాళీ చేయి. మరి ఏమైపోయాలండి మేము? డబ్బులు కట్టమంటుంది. ఆ పైన అద్దుకున్న వాళ్ళతో కూడా గొడవలు ఆడిస్తుంది, నిన్న కూడా గొడవలు ఆడిచారు. అడగండి వీళ్ళందరూ ఉన్నారు, 2 అమ్మ కూతురు 2. మరి మా పరిస్థితి ఏంటంటే మరి ఇది ఒక్కరికే అంటున్నారు, అందరు చూసినా ఎవరు చూసినా ఒక్కరికే, ఒక్క ఇంటికే 4 పేర్లు ఉంటాయి.